నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ భోపాల్లో బహిరంగంగా ముష్టి ఎత్తడాన్ని బ్యాన్ చేశారు సార్. అంటే బెగ్గింగ్ బ్యాన్ అంటున్నారు. అసలు దీని పరిణామాలు ఏంటి సార్? అంటే అక్కడ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ అని ఆయన భోపాల్ పర్యాటక ప్రదేశం కదా, ఇక్కడ చాలా మంది బయట దేశాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ వచ్చినప్పుడు ఈ బహిరంగ ప్రదేశాల్లో ఇలా వీళ్ళు బెగ్గింగ్ చేయటం వలన భారతదేశ పరువు వీధిని పెట్టేస్తున్నారు అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది ప్రజల్లో. ఈ రోజున కొత్త కాదు. దీన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఏం చేశారంటే భోపాల్లో బహిరంగ ప్రదేశాల్లోనూ అలాగే భోపాల్ శివారు ప్రాంతాల్లో కూడా ఈ బెగ్గింగ్ అనే దాన్ని బ్యాన్ చేస్తున్నానని ప్రకటించాడు ఆయన. ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయిపోయినాయి. ఇప్పుడు బహిరంగంగా ఎవరన్నా ఇలా ముష్టి ఎత్తితే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అంటే మనకు గతంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఢిల్లీలో ఏదైనా సెన్సేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ముష్టి వాళ్ళందరినీ సేకరించి వాళ్ళందరినీ వ్యానుల్లో ఎక్కించి వేరే చోటకి తరలించి ఆ ఈవెంట్ జరిగానన్న అంతకాలం వాళ్ళని సిటీలోకి ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి ఏర్పాట్లు మొదటి నుంచి ఉన్నాయి మనకంటే. ఏషియాడ్ జరిగినప్పుడు ఉన్నాయి, ఈ మధ్య కాలంలో కూడా. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా రోడ్ల మీద ఎక్కడా ముష్టి వాళ్ళు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఇలాంటివి మన వాళ్ళు చేస్తూ ఉంటారు మొదటి నుంచి. కానీ అసలు బేసికల్గా ఈ ముష్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నారు అనే దగ్గర కదా నువ్వు పని చేయాల్సింది. అది మానేసి వీళ్ళు ముష్టి వాళ్ళని మేము రోడ్డు మీద ఎవరైనా ముష్టి ఎత్తితే మేము సహించం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ ముష్టి బ్యాన్ చేయటం ద్వారా వీళ్ళందరిలోనూ కష్టపడే తత్వాన్ని పెంచుతాము అని చెప్తారు. కానీ అది ఐడియాలజీ బాగానే ఉంటుంది, మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మరి కష్టపడతాము అన్న వాళ్ళకి పని దొరుకుతుందా అనేది ఒక గొడవ. ఇంకోటి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు రోడ్ల మీద ఏ ఆధారం లేకుండా పడుకుని ఉంటారు. వాళ్ళకి ఏ ఇతర ఆస్తులు ఉండవు. ఏ ఆస్తులు లేకుండా నగరాల్లోకి వచ్చి రోడ్ల మీద పడుకుంటున్నటువంటి వాళ్ళల్లో మెజారిటీ జనాలు ఎక్కడో చోట నిర్వాసితులైన వాళ్ళే. అంటే ఎక్కడో చోట భూములు కోల్పోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. అది రకరకాల ప్రాజెక్టుల కింద కావచ్చు. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వాళ్ళకే సెటిల్మెంట్లు జరగలేదు ఇంకా. కాబట్టి చాలా ప్రాజెక్టుల కింద నిర్వాసితులు అయిపోయినటువంటి వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న నగరానికి వెళ్ళి ఏదో రకంగా బతికేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడో చోట ఏదో ప్రభుత్వ పౌరంబోకు భూమిలో ఎక్కడో గుడిసెలు వేసుకుని బతుకుతారు ఒక దశలో. ఈ మధ్య కాలంలో అక్కడ కూడా ప్రభుత్వాలు వీళ్ళని బతకనివ్వట్ల, అక్కడ కూడా గెంటేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ప్రభుత్వాలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పట్టించుకుంటున్నాయి. ఎందుకు పట్టించుకుంటున్నాయి అంటే ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే పేరుతో ప్రభుత్వ భూములన్నింటినీ జాగ్రత్తగా దాచి కార్పొరేట్లకు అప్పచెప్పడం అనేది ప్రభుత్వాల ప్రోగ్రామ్గా మారింది. అందుకని మనం హైదరాబాద్లో ఈ మధ్య హైడ్రా అనేటువంటి ప్రోగ్రాంలో సున్నం చెరువు లాంటి ప్రాంతాల్లో పేదలు వేసుకున్నటువంటి రేకుల షెడ్లను కూడా పీకేశారు. పీకి రోడ్ల మీద గెంటేశారు. ఈ గెంటేయటం వలన అంటే పేదల మీద చాలా రూమర్స్ ఉంటాయి, ప్రజల్లో చాలా తప్పుడు ఇన్ఫర్మేషను, తప్పుడు అభిప్రాయాలు వాంటెడ్గానే ప్లాంట్ చేస్తారు. ఇందులో ఒకటేంటంటే ప్రభుత్వాలు వీళ్ళకి అప్పుడప్పుడు అంటే ఓట్ల కోసమే వీళ్ళకి ఇళ్ళు ఇస్తున్నాం, స్థలాలు ఇస్తున్నాం అని ప్రకటనలు ఇస్తారు, ఇళ్ళు ఇచ్చినప్పుడు ప్రచారం ఏం జరుగుతుందంటే వీళ్ళు అమ్మేసుకుంటారు. అక్కడ అమ్మేసుకుని ఇంకో చోటకి వెళ్ళి ఆక్రమించుకుంటారు. మళ్ళీ ఆ ఆక్రమణలను తొలగించినప్పుడు వీళ్ళు ఆందోళన చేసి మళ్ళీ ఇంకో చోట స్థలం సంపాదిస్తారు. ఇలా పేదలు అనేవాళ్ళు కనిపించని రియల్ ఎస్టేట్ చాలా చేస్తారు. వీళ్ళకి స్థిరంగా ఉండటం చేత కాదు, వీళ్ళని ఆదరించడం మహాపాపం అన్న టైప్లో ఈ మిడిల్ క్లాస్లో కొన్ని అభిప్రాయాలను ప్లాంట్ చేస్తారు ప్రభుత్వం. అలాగే ఇతర సెక్షన్స్, సమాజంలో ఉన్నటువంటి ఇతర సెక్షన్స్ వాంటెడ్గానే వీటిని ప్లాంట్ చేస్తారు. ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు భోపాల్ కలెక్టర్ గారు ఈ బెగ్గింగ్ బ్యాన్ అనేది తీసుకొచ్చి ఇదేదో పెద్ద ఆదర్శప్రాయమైనటువంటి నినాదంగా మారుస్తున్నాడు. కానీ వాళ్ళకి ఆధారం ఏమిటి? వాళ్ళు ఎలా బతకాలి? రకరకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు రోడ్ల మీద లేకపోతే ట్రైన్లో
ఆ కాళ్ళు చేతులు పని చేయని వాళ్ళు అలా ఉండి వాళ్ళు చిన్న చక్రాల ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆ ప్లాట్ఫామ్ అంతా తుడిచి లేకపోతే కంపార్ట్మెంట్లో తుడిచి అవును సార్. డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎక్కడైనా వీళ్ళని రిహాబిలిటేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఉందా గవర్నమెంట్లకి? వీళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళని తిరిగి జీవితంలోకి పంపించడానికి ఏదైనా ప్రోగ్రామ్ సిన్సియర్గా అమలు చేస్తున్నారా అనేది చూస్తే ఎక్కడా కనిపించదు. అవును సార్. కొన్ని చోట్ల రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కానీ ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ కొన్ని ప్రైవేట్ సెక్టార్లో నడుస్తున్నాయి, ఎన్జిఓలు నడుపుతున్నారు. వీటికి సరైనటువంటి నిధుల సపోర్ట్ ఉండదు ప్రభుత్వాల వైపు నుంచి. నెమ్మదిగా మూతపడుతున్నాయి ఇవన్నీ. దీంతో ఇది ఒక పెద్ద ఇష్యూగా మారింది. వీటన్నిటినీ అడ్రస్ చేసిన తర్వాత బెగ్గింగ్ బ్యాన్ చేయాలి. ఇవేవి లేకుండా వన్ సైడెడ్గా నిర్ణయం తీసుకుని అవును సార్. బెగ్గింగ్ బ్యాన్ ఈ రోజు నుంచి ఎవరైనా ముష్టెత్తితే క్షమించడం అంటే కుదరదు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు లేకుండా ఇలాంటి నిర్ణయాలు చేయటం తప్పు. ఎక్కడైనా అది పర్యాటక ప్రదేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళు కూడా అక్కడే ఎందుకుంటారు, పుణ్యక్షేత్రాల్లో ఎందుకుంటారు, గుళ్ళ దగ్గర ఎందుకుంటారు ముష్టి వాళ్ళు అంటే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేది ఒకటి. గుళ్ళ దగ్గర ముష్టి వాళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటారంటే ఈ వచ్చేటువంటి వాళ్ళు ధార్మిక స్వభావంతో వస్తారు కాబట్టి ఏదో నీ వలనే నీ పొరుగువాడికి సాయం చేయమని యేసు చెప్పినట్టు, అలాగే ప్రతి మతంలోనూ ఇలాంటి మీ పక్కవాడిని ఆదుకోండి అనేటువంటి ఒక ఫిలాసఫీ ఉంటుంది. కాబట్టి దాని నుంచి అక్కడ వీళ్ళు ఆ ఐడియాలజీతోనూ ఆ ఆవరణలోనూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏదో దానం చేస్తారు అనే ఉద్దేశంతో గుళ్ళ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది ఒక ప్రోగ్రామ్ కాబట్టి అక్కడ గుళ్ళ దగ్గర ముష్టి వాళ్ళు ఉండకూడదు, లేకపోతే పర్యాటక ప్రదేశాల్లో ముష్టి వాళ్ళు జనాలు కూడే దగ్గర వాళ్ళు ఉంటారు. జనాలు కూడని చోట్ల తీసుకెళ్ళి ఊరు బయట పాడేస్తే వాళ్ళు ఎలా బతకాలి, ఎవరిని అడుక్కోవాలి వాళ్ళు అనేది పరిస్థితి. రెండోది ఇంకొక వర్షన్ ఉంది, ఇంకొక ఐడియా ఉంది దీనికి. ఆ ఇంకో ఐడియా ఏంటంటే బెగ్గింగ్ బ్యాన్ చేయాలి అనుకున్నప్పుడు